అందరికీ నమస్తే అండి. ప్రశాంత్ కిషోర్ గారి విషయంలో రెండు భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. రెండు భిన్నమైన వాదనలు తెర మీదకి వచ్చాయి. ఏది నిజం అనేది ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. టీడీపీ మీడియాలోనేమో నిన్నటికి నిన్నే ప్రశాంత్ కిషోర్ గారు లోకేష్ గారిని కలిశారు. అది టీడీపీ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వార్త కూడా రాశారు. ఆ క్లిప్పింగ్ మీరు పక్కన చూడొచ్చు. నిన్నే ఆ భేటీ జరిగింది. లోకేష్ గారిని ప్రశాంత్ కిషోర్ గారు కలిసి చాలాసేపు డిస్కస్ చేశారు. సో అలాగే వైసీపీ మీడియాలో మరో వార్త ఒకటి, వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ వర్గాల్లో ఇంకో వార్త ఒకటి బాగా సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే ప్రశాంత్ కిషోర్ గారు టీడీపీకి హ్యాండ్ ఇచ్చారు, తెలుగుదేశం పార్టీకి పనిచేయను అని చెప్పేశారు, ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా బలవంతంగా ఇష్టం లేకుండా చంద్రబాబు గారిని కలవాల్సి వచ్చింది. సో అప్పుడు చంద్రబాబు గారు పనిచేయమని, టీడీపీకి పనిచేయమని అడిగారు. నేను నో చెప్పాను. నేను ఇప్పుడు ఏ పార్టీకి పనిచేయట్లేదు, ఏ పార్టీకి సలహాదారుగా లేను, అసలు సిఫాలజిస్ట్గా నేను లేను, నేను సెపరేట్గా రాజకీయం చేసుకుంటున్నాను అని చెప్పేశాను, తిరస్కరించాను అని ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారికి చెప్పినట్టు, ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా మాత్రమే ఒక ఫ్లైట్ ఒకటి అరేంజ్ చేస్తే వెళ్ళి కలిసినట్టు ప్రశాంత్ కిషోర్ గారు ఒక మీడియాతో ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ విషయం వైసీపీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో ఏది నిజం? నిజంగా ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన అంశం నిజమైతే మరి నిన్నెందుకు వచ్చి లోకేష్ గారిని కలుస్తారు? ఇక్కడ ఒకటి స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నేను దీనికి ఒక క్లారిటీ ఇస్తాను. రెండూ కూడా పరస్పర విరుద్ధం, రెండూ కూడా పరస్పర భిన్నమైన ప్రకటనలు. కానీ ఒకటి క్లారిటీ ఇస్తాను, రెండూ నిజాలే. ప్రశాంత్ కిషోర్ గారు టీడీపీకి స్ట్రాటజిస్ట్గా పనిచేయట్లా. ప్రశాంత్ కిషోర్ గారితో టీడీపీ ఏమీ ఒప్పందం చేసుకోవాలా. ప్రశాంత్ కిషోర్ గారు ఏమీ టీడీపీకి అడ్వైజర్ కాదు. ప్రశాంత్ కిషోర్ గారు సిఫాలజిస్ట్ కాదు టీడీపీకి. కానీ తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ గారు సిఫాలజిస్టు. రాబిన్ శర్మ గారి టీం, షో టైమ్స్ అనే టీం టీడీపీ కోసం పనిచేస్తోంది. గత కొన్నాళ్ళుగా వాళ్ళే పనిచేస్తున్నారు. ఫీల్డ్ లెవెల్లో రాబిన్ శర్మ గారి టీమే పనిచేస్తోంది. ప్రశాంత్ కిషోర్ గారి టీం ఏమీ పని చేయట్లా. కానీ రాబిన్ శర్మ గారు ప్రశాంత్ కిషోర్ మనిషే. అలాగే టీడీపీకి ప్రస్తుతం పనిచేస్తున్న శాంతోను సింగ్ అనే వ్యక్తి కూడా ప్రశాంత్ కిషోర్ గారి మనిషే. వీళ్ళిద్దరూ కూడా ప్రశాంత్ కిషోర్ గారికి లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ లాంటి వాళ్ళు. ఒకప్పుడు ఐపాక్లో డైరెక్టర్లుగా పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ గారు 2014లో నరేంద్ర మోదీ గారికి పనిచేసినప్పుడు, ఆ తర్వాత మమతా బెనర్జీ గారికి చేసినప్పుడు, ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారికి చేసినప్పుడు, స్టాలిన్ గారికి చేసినప్పుడు మొదటి నుంచి కూడా ఐపాక్లో సంస్థాపక డైరెక్టర్లుగా వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు. సో ఆ రిలేషన్తో వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు కాబట్టి ప్రశాంత్ కిషోర్ గారి సలహాలు కొన్ని తీసుకున్నారు. ప్రశాంత్ కిషోర్ గారిని టీడీపీకి అటాచ్ చేశారు. ప్రశాంత్ కిషోర్ గారికి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన నచ్చట్లా. దీని మీద గతంలోనే ఆయన కామెంట్ చేశారు. ఇండియా టుడే ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో అప్పులు పెరిగిపోతున్నాయి, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ జరగట్లేదు, అభివృద్ధి లేదు. సో ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రాల్లో, ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంటుందని కొన్ని ఇండైరెక్ట్గా కామెంట్స్ కూడా చేశారు వైసీపీ ప్రభుత్వం మీద. సో అంటే ఆయనకు వైసీపీ ప్రభుత్వ పరిపాలన మీద కాస్త భిన్నమైన వైఖరి ఉన్నమాట వాస్తవం. పైగా గతంలోనే ఆయన ఈ వైసీపీలో పరిస్థితి బాగాలేదు, ఈ ఎమ్మెల్యేలను మార్చాలి, వీళ్ళని మార్చాలి అని చెప్పిన రిపోర్ట్ కూడా ఉంది. అంటే ఆయన వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు, అలాగని టీడీపీకి అటాచ్ అవ్వలేదు, టీడీపీతో కాంట్రాక్ట్ లేదు. కానీ ఓన్లీ అప్పుడప్పుడు వచ్చి గెస్ట్ రోల్ ప్లే చేసి వెళ్ళిపోతారు అనేది వాస్తవం. నేను చాలా స్ట్రాంగ్ ఉన్నత సోర్సుల ద్వారా కనుక్కున్నా. ఆయన నెలకు ఒకసారో నెలకు 2 సార్లో ఎక్కడో ఒక దగ్గర టీడీపీ అధినేత చంద్రబాబు గారినో, లోకేష్ గారినో, లేదంటే రాబిన్ శర్మ గారి ద్వారానో తెలుగుదేశం పార్టీకి తన ఐడియాలజీ మాత్రమే షేర్ చేస్తారు, తన వ్యూహాలను మాత్రమే అందిస్తారు. ఇదిగో ఇలా చేయండి బెటర్, ఇదిగో ఇలా ఉంది రాష్ట్రంలో, మీరు ఇలా వెళ్ళండి, ఇలా చేస్తే బెటర్ గెలవచ్చు, ఇదిగో ఈ చోట్ల ఈ జిల్లాలో ఇలా ఉంటుంది పరిస్థితి, సో మీరు ఇలా ఇవ్వండి, ఇదిగో ఇప్పుడు ఇలా జరిగింది, ఈ రాష్ట్రంలో ఇన్సిడెంట్ ఇలా జరిగింది, దాన్ని ఇలా రాజకీయంగా వాడుకోండి, ఇదిగో ఇది మంచి టైము, మీరు ఈ సామాజిక వర్గాన్ని హైలైట్ చేయండి. ఇటువంటి వ్యూహాలను అందించడానికి మాత్రమే ప్రశాంత్ కిషోర్ గారు ఒక వ్యూహకర్త, ఒక ప్లానింగ్, ఒక ఐడియాలజీ ఉన్న వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బాగా చదివారు గత ఎన్నికలకు ముందు. సో ఆయన ఇప్పుడు వైసీపీకి దూరంగా ఉన్నారు కాబట్టి, టీడీపీలో తన మనుషులు పనిచేస్తున్నారు కాబట్టి, తన శిష్యులు పనిచేస్తున్నారు కాబట్టి
టీడీపీ కోసం జస్ట్ ఐడియాలజీ షేర్ చేస్తారు, అప్పుడప్పుడు వచ్చి కలిసి సలహాలు ఇచ్చి వెళ్ళిపోతారు. అంతే తప్ప ఆయన కానీ ఆయన టీం కానీ డైరెక్ట్గా ఇక్కడ ఏపీలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో ఇక్కడ వైసీపీ చెప్పినట్టు టీడీపీకి ప్రశాంత్ కిషోర్ గారు పని చేయట్లేదు అనేది నిజం. అలాగే ఇక్కడ ఈ వార్తలో వచ్చినట్టు ప్రశాంత్ కిషోర్ గారు లోకేష్ గారిని కలిసిన మాట వాస్తవం. ఇంకో విషయం చెప్తా, ఆగస్టు నెల నుంచి, ఇది జనవరి 2024 కదా, 2023 ఆగస్టు నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ గారు టీడీపీతో టచ్లో ఉన్నారు. దానిలో భాగంగానే ఆయన ఒక నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడారు. సో అదంతా కూడా ఎప్పటి నుంచో జరుగుతున్న ప్లాన్. కాకపోతే ఆయన గతంలో 2023 మే నెలలో ఒక ట్వీట్ చేశారు, నేను ఇంకా రాజకీయంగా ఏ పార్టీకి కూడా నేను వర్క్ చేయను, నేను సలహాదారుగా సిఫాలజిస్ట్గా నేను ఎక్కడ కూడా స్ట్రాటజిస్ట్గా వర్క్ చేయను, నేను ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని నా పార్టీ నాదే, నా బీహార్లో రాజకీయం చేసుకుంటానని పెట్టారు. సో దానికి కట్టుబడే ఉన్నారు ఆయన. అందుకే ఇప్పుడు టీడీపీతో ఆయన ఏమి కాంట్రాక్ట్ పెట్టుకోలేదు, ఆయన ఏమి టైఅప్ అవ్వలేదు టీడీపీతో, ఆయన ఏమి బిజినెస్ చేయట్లేదు, జస్ట్ అప్పుడప్పుడు వచ్చి సలహాలు ఇచ్చి వెళ్ళిపోతారు అంతే. థ్యాంక్ యూ.